నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్జీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతన ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. ఒకే ప్రైవేట్ సంస్థకు రీచ్లన్నీ అప్పగించేలా కీలక నిర్ణయం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం, లూబ్రికేషన్ ఆయిల్ పంపులో మంటలు, కోట్లలో ఆస్తి నష్టం, విద్యుత్ సరఫరాకు అంతరాయం. నగరంలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, నిల్వ ఉంచిన మాంసాహారం సీజ్. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి అయ్యన్న మండిపాటు. ఇసుక పాలసీపై ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్ కమిటీ నివేదిక మేరకు రీచ్లన్నీ ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలపై రిపోర్ట్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇసుక పాలసీపై గందరగోళం ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ కొన్నాళ్ల పాటు ఇసుక సరఫరాను నిలిపివేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అనంతరం ప్రభుత్వం ఇసుక రీచ్లను నిర్వహిస్తూ ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరిపింది. ఇవి కూడా సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో సమగ్రమైన ఇసుక పాలసీని రూపొందించేందుకు సబ్ కమిటీని నియమించింది. ఆ నివేదికపై ఏపీ కేబినెట్ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలుపుతూ రీచ్లన్నీ ఒకే ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ఇసుక రీచ్ల నిర్వహణను తొలుత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని చూసింది. స్పందన లేకపోవడంతో ప్రైవేట్ సంస్థకి అప్పగించాలని కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు డిపిఆర్ కు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 5,838 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే జగనన్న చేదోడు పథకానికి ఆమోదం లభించింది. కేబినెట్ మీటింగ్ వివరాలను మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. ప్రభుత్వం ఏపీఎండిసి ద్వారా ఇసుక తవ్వి డిపోస్లో పెట్టి స్టాక్ పాయింట్స్ నుంచి దాన్ని విక్రయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇక నుంచి రీచ్ల నుంచి నేరుగా వినియోగదారులు ఇసుకని తీసుకునే విధానంగా ఇది రాబోతూ ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ తవ్వకాలు జరపడానికి ఇసుక మైనింగ్ అండ్ ఈ సరఫరాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మొట్టమొదటిగా వారికి అప్పగించాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికే 8 ప్రభుత్వ రంగ సంస్థలతో ఎన్ఎండిసి వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వారెవరైనా ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమాన్ని చేపడతామంటే వారికే ప్రాధాన్యత ఇచ్చి చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్లో ముఖ్యమంత్రి గారు చర్చ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ రాని పక్షాన అప్పుడు 3 భాగాలుగా దీన్ని విభజించి రాష్ట్రంలో ఉన్న జిల్లాల్ని వాటికి పారదర్శక పద్ధతిలో టెండర్లు పిలవాలని, అది 2 టెండర్ల విధానం, అంటే ఒకటి టెక్నికల్ బిడ్, రెండోది ఫైనాన్షియల్ బిడ్ కూడా పిలిచి చేయాలని, గత సంవత్సరం నుంచి ఉన్న అనుభవం దృష్ట్యా ఎంత శాండ్ మినిమం మనకి అవసరం అవుతుంది, ఆ ఎక్స్కవేషన్ ఎంత చేయాలి, అదేవిధంగా ట్రాన్స్పోర్టు లాజిస్టిక్స్ సంబంధించి ఏమేం చేయాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. ట్రాన్స్పోర్ట్ కూడా వినియోగదారులు ఎవరికి కావాలంటే వాళ్ళకి కావలసిన వాహనాన్ని పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఎక్కడైనా సరే వాళ్ళందరూ మళ్ళీ కార్టెల్ అయి రేట్లు నియంత్రించే కార్యక్రమం ఉంటుంది కనుక అది లేకుండా చూడడానికి ఈ డిపో ఎవరైతే ఈ రీచ్స్ ఉంటాయో ఆ రీచ్ల దగ్గర కొన్ని వాహనాలని కూడా సంబంధిత వ్యక్తులు కనీసం 20 వాహనాలని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాణ్యమైన బియ్యం ఉచితంగా ఇంటింటికి సరఫరా చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. మెడికల్ కాలేజీల ఏర్పాటు, భూ కేటాయింపులపై చర్చించి అంగీకారానికి వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మంటలు చెలరేగాయి. లూబ్రికేషన్ ఆయిల్ పంపులో మంటలు రావడంతో 20 కేబుళ్లు దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం జరగనప్పటికీ కోట్లలో ఆస్తి నష్టం సంభవించింది. మెయిన్ గేట్ సమీపంలో 2 థర్మల్ పవర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఒక టర్బైన్ ద్వారా 243 మెగావాట్ల విద్యుత్ను, మరో టర్బైన్ ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగేది.
అయితే మెయిన్ గ్రిడ్ కు అనుసంధానంగా ఉండే ఆయిల్ పంప్ లూబ్రికెంట్లలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. అగ్ని ప్రమాదంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. నోరూరించే రుచులు, అన్లిమిటెడ్ ఫుడ్. ఏ డిష్ కోరుకుంటే ఆ డిష్ క్షణాల్లో టేబుల్ మీదకు వచ్చి వాళ్తుంది. వెనక ముందు చూడకుండా లొట్టలేసుకుంటూ ఆహార ప్రియులు లాగించేస్తుంటారు. ఆగండి, కొన్ని రెస్టారెంట్లలో ఆర్డర్లు చేసే ఫుడ్లు విషంగా మారే ప్రమాదం ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆహార తనిఖీల్లో పేరు మూసిన రెస్టారెంట్లలో బండారాలు బయటపడుతున్నాయి. నగరంలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ పై జీవీఎంసీ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం వండి మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ కూరలను పెద్ద ఎత్తున డీప్ ఫ్రిడ్జ్లలో ఉండటాన్ని గుర్తించామని చెప్పారు. బార్బెక్యూ తరహాలోనే నగరంలోని పలు రెస్టారెంట్లు రంగులు పూసిన మాంసాహారాన్ని వండి వడ్డిస్తూ జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు అడ్డంగా ప్రభుత్వ భూములను దోచేస్తున్నారని ఆరోపించారు. సర్కారు భూములు అన్యాక్రాంతం అవుతుంటే కనీసం రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. గోల్కొండ మండలం పాత మల్లంపేటలో ఆర్ఎండ్బి స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ నాయకులు షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారని ఆరోపించారు. నాతవరం మండలంలో కల్వట్లను ఆక్రమించి ఓ గుడి నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎక్కడ చూసినా ఆక్రమణలు, అవినీతి తప్ప అభివృద్ధి, సంక్షేమం కనపడటం లేదని విమర్శలు గుప్పించారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, లేని పక్షంలో ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. ఒక రౌడీ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఈ దోపిడీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు కలిపి దోపిడీ చేస్తున్నారు. ఎంత ఘోరమైన దోపిడీ అంటే మనం ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మన గతంలో చూడలేదు. ఈవేళ ప్రభుత్వ స్థలాలని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే నాదుడే లేడు. ఎవరైనా అధికారులకి రిపోర్ట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోవట్లేదు. అంత ఘోరమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంగతి మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఉదాహరణకి నర్సీపట్నం ఏరియాలో గొలుగొండ మండలంలో తీసుకుంటే, గొలుగొండ మండలంలో పాత మల్లంపేట పంచాయతీ ఏరియాలో ఆర్ఎన్బి సైట్లో, పక్క ఆర్ఎన్బి సైట్లో ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు షాపింగ్ కాంప్లెక్స్ కడేస్తున్నారండి. కడేస్తూ ఉంటే ఆ పెద్దలందరూ కలిసి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. రెండోది ఏంటంటే, ఈవేళ అదే గొలుగొండ మండలంలో చీడుగొమ్మల్లో మనం చూసుకుంటే ఆర్ఎన్బి స్థలం ఉంది. అక్కడ ఆర్ఎన్బి స్థలంలో అన్యాక్రాంతంగా రామ్కీ ఫార్మా కంపెనీల కాలుష్యంతో పరవాడ మండలంలోని పలు గ్రామాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు, విష రసాయనాలతో కూడిన నీటిని కాలువల ద్వారా అక్రమంగా పరవాడ ఊర చెరువు, కోన చెరువు, సన్యాసి చెరువుల్లోకి విడుదల చేయడంతో పంట భూములు, మత్స్య సంపద దెబ్బతింటోంది. భూగర్భ జలాలు కలుషితమై జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ సమస్యలపై అఖిలపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అదీప్రాజ్ను కలిసి వైసీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. రామ్కీ కార్యాలయం ఎదుట ఈ నెల 9న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వైసీపీ సిఈ సభ్యులు పైలా శ్రీనివాసరావు తెలిపారు. ఫార్మా వ్యర్థాలతో తమ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చుక్కా రామనాయుడు, సిరిపురపు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విష రసాయనాలతో కూడినటువంటి నీటిని మరి రామ్కీ యాజమాన్యం కానీ, అలాగే ఫార్మా కంపెనీలు కానీ
పరవాడ ఊర చెరువు, సన్యాసి చెరువు, పెద్ద చెరువులో వదలడం వలన మరి భారీ సంఖ్యలో మత్స్య సంపద కోల్పోయాం. మరి అక్కడ ఉన్నటువంటి చెరువులో నీరు అంతా కూడా కలుషితమైపోయి విషపూరితమైన నీరుగా మారి మరి భూగర్భ జలాలు, పంట పొలాలకి అవసరమైన నీరు కానీ పంట పొలాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. అలాగే పశువులకి మరి నీరు లేకుండా అయిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. పొరపాటున ఆ చెరువులోకి దిగితే మరి అనేక రకాల చర్మ వ్యాధులు, మరి ఆ వాసనకి భరించిన దుర్గంధానికి మరి కిడ్నీలు పాడైపోయి క్యాన్సర్లతో చాలామంది గ్రామస్తులు మరి బాధపడుతూ మా తాలూకు ఆవేదనంతో కూడా మరి మేము చెప్పిన రామ్కీ యాజమాన్యం తేలిగ్గా తీసుకొని అదేదో ఎన్విరాన్మెంట్ యాక్సిడెంట్ అని చెప్పి తప్పుడు కథనాలతో మరి ఉద్యమాన్ని తప్పుదో పట్టించి ఏర్పాటు చేస్తున్నారు. దానికి మరి నిరసనగా మేము రేపు సోమవారం నుంచి మరి ఆందోళన ఉధృతం చేసి రామ్కీ గేటు ముందున మా టెంట్ వేసి మరి అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో పరవాడ పెద్ద చెరువు రైతులు, ఊర చెరువు రైతులు, పరవాడ గ్రామస్తులందరూ కూడా మరి ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాం. మరి దానిలో భాగంగా మరి స్థానిక శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారు పెందుర్తి ఎమ్మెల్యే గారు అదీప్ రాజ్ గారిని వారి మద్దతు కోరడానికి ఈరోజు వచ్చాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కోతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్టీయూసీ నేతలు ధర్నా నిర్వహించారు. స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద చేపట్టిన ధర్నాలో కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనాతో మృతి చెందిన ఉక్కు ఉద్యోగులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోస్కోతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి మస్తానప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. బయటికి తీయండి, అక్కడ ఎవరో ఏం మాట్లాడారో. ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు మా దగ్గర నుంచి మరి మా తాలూకా విజయసాయిరెడ్డి వరకు కూడా పార్లమెంట్ వరకు కూడా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని మరొకసారి ఆంధ్ర ప్రజానికానికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న ప్రచారాలని నమ్మవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద చాలా క్లారిటీగా ఉందని పెద్దల గవర్నర్లు నాగిరెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే 2-3 సార్లు ఎంపీల దాకా సమావేశం పెట్టడం జరిగింది. మరి ఇంకా ఖచ్చితంగా చెక్ పెడతామని, మీకు నూకలు చెల్లబోతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన, నిర్వాసితుల పక్షాన, కార్మికుల పక్షాన, కర్మగార పక్షాన ఉందని ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వర్గీయ దివంగత మంత్రి రాజశేఖర రెడ్డి మాత్రమే దీన్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. వారి ఆశయాలు సాధించడం కోసం వారు తనయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కంగన కట్టుకున్నారన్న విషయాన్ని మాకు తెలియదు. మరి మీరు అందరూ తెలుసు, ఆ రోజు పోస్కో ప్రతినిధులు కలిసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మీకు ఇవ్వము, మీరు కడప స్టీల్ ప్లాంట్కి వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అవన్నీ మీరు కళ్ళు మూసుకుపోయాయని చెప్పేసి ఇవాళ నిలదీస్తున్నాం మిమ్మల్ని అందరూ కూడా. పార్లమెంటరీ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు మరి విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి తరగతి కార్యాలయం చొరవతో ఉక్కు శాఖ మంత్రి దీన్ని ప్రత్యక్ష పర్యవేక్షణతో ఈ కర్మాగారాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా ఖండించడానికి మరి గత 2-3 నెలల కిందట జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాస్ గారు సర్కిట్ హౌస్ లో మెడికల్ సీట్ల కేటాయింపులో దళితులను తీవ్ర అన్యాయం జరిగిందని దళిత సంఘాల ఐక్యవేదిక మండిపడింది. రామాటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో సంఘం ప్రతినిధులు బూసి వెంకటరమణ, కొత్తపల్లి వెంకటరమణలు మీడియాతో మాట్లాడారు. 136/2007 జీవో ప్రకారం మేనేజ్మెంట్లో కోటాలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కుల ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు పేమెంట్ సీట్లు కేటాయించాలని కోరారు. దళితులకు సమాన అవకాశాలు నిరాకరించి వివక్ష చూపడం సరికాదని, ఎన్ఆర్ఏ కోటా పెట్టి దళితులకు అన్యాయం చేయడం తగదని అన్నారు. అంటే అంతవరకైనా మన స్థాయి, మన ప్రభుత్వ స్థాయి. మరి స్టూడెంట్లు ఇంకా చదవలేరా? అంతవరకు చదవగలరా? అంతవరకు సాయం చేస్తుందా ప్రభుత్వాన్ని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాను. ఈరోజు నిట్ రాస్తున్నటువంటి విద్యార్థులు గతంలో చూసినట్లయితే లక్షల మంది అయ్యేది ఖర్చు, ఈరోజు కోట్లమే అవుతుంది. అంటే కోటేశ్వర్లే ఉండాలంటే డాక్టర్లు అవ్వాలా, కోటేశ్వర్లే మెడికల్ సీట్లు సంపాదించి డాక్టర్లు అవ్వాలా. మరి మధ్యతరగతి కుటుంబస్తులు, మైనార్టీలు, ఎస్సీలు, ఓబీసీలు, పేద బీసీలు మన డాక్టర్లు చేయరా ప్రభుత్వం? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి మెడికల్ సీట్ల కేటాయింపులు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుంగలోకి తొక్కారు. జీవో నెంబరు 136 ద్వారా 2007లో రాజశేఖర రెడ్డి గారు ప్రైవేటు మెడికల్
పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే క్రాకర్స్ ను నిషేధించాలని ప్రాణిక్ హీలింగ్ సెంటర్ సభ్యులు ఎస్వి ప్రసాదరావు ప్రజలకు పిలుపునిచ్చారు. సీతమ్మదారిలోని సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి పర్వదినాన్ని బాణాసంచా కాల్పులకు స్వస్తి చెప్పి దీపకాంతుల మధ్య పండుగ చేసుకోవాలని కోరారు. ఈ నెల 12న సాయంత్రం బీచ్ రోడ్ వైఎంసీఏ ఎదురుగా హాట్ బెలూన్స్ ఎగురవేస్తున్నామని తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నారని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు రావల ఝాన్సీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మీరు దీపావళి రోజున క్రాకర్స్ కాల్చేటప్పుడు ఆ రోజున జరిగే గందరగోళానికి మూగజీవాలన్నీ కూడా కాకులు, వేరువేరు పక్షులు, అలాగే వీధి కుక్కలు లాంటివి ఇలాంటివన్నీ కూడా చాలా బిక్కుబిక్కుమంటూ అవి ఎక్కడ దాక్కుంటాయో తెలియని పరిస్థితుల్లో ఉంటాయి. కానీ వాటిని పట్టించుకునే నాదుడే ఎవరు ఉండరు దానికి ఆ రోజున మాత్రం. కానీ ఈ విషయాల్ని గమనిస్తే ఆ రోజున క్రాకర్స్ ఎవరు కాల్చడానికి ఇష్టపడరని నా ఉద్దేశం. అది గమనించగలిగితే చాలు, వాటి తాలూకు ఇబ్బందిని అర్థం చేసుకుంటే చాలు. ఇక రెండోది, క్రాకర్స్ అనేవి వాటిలో వాడే గంధకం, ఇంకా రకరకాల పొటాషియం ఇటువంటివన్నీ కూడా మనం భూమి నుంచే తీసుకుని వాటిని ఏమీ కాకుండా టన్నుల కొద్దీ ప్రపంచం మొత్తం అలా వెలిగించి బూడిద చేసేస్తున్నాం. అలా చేయడం ద్వారా భూమిలో ఉన్న వనరులన్నీ కాలిపోవడమే కాకుండా సమతుల్యం కూడా ఎంత దారుణంగా దెబ్బతింటుందన్న విషయం కూడా మీకు అర్థం చేసుకోవాలి. ఇలా మీరు క్రాకర్స్ యొక్క సమస్యలు మీరు కానీ మీకు మీరుగా ఆలోచించి స్వచ్ఛందంగా కానీ మీరు కానీ దాన్ని కాల్చడం ఆపేస్తే అది భావితరాలకి ఎంత అద్భుతమైన ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వగలం అనేది మీకు అర్థమవుతుంది. హెడ్లైన్స్ మరోసారి. నూతన ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. ఒకే ప్రైవేట్ సంస్థకు రీచ్లన్నీ అప్పగించేలా కీలక నిర్ణయం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం, లూబ్రికేషన్ ఆయిల్ పంపులో మంటలు, కోట్లలో ఆస్తి నష్టం, విద్యుత్ సరఫరాకు అంతరాయం. నగరంలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, నిల్వ ఉంచిన మాంసాహారం సీజ్. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి అయ్యన్న మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.